టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ఆదివారం మధ్యాహ్నం ఏకాంతంగా కూర్చొని సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరిరువురు 2 దఫాలుగా భేటీ అయ్యారు. వివిధ వర్గాల సమాచారం ప్రకారం జనసేన పార్టీ 35 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 లోక్సభ స్థానాలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు 25 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించారని, అందులో 20 స్థానాల్లో ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ మాత్రం 30 స్థానాలు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో స్థానం అనకాపల్లి లేదా తిరుపతి సీట్లు తమకు ఇవ్వాలని జనసేన పార్టీ అడుగుతుంది. జనసేన పార్టీ విజయనగరం జిల్లాల్లో 1, విశాఖ 6, తూర్పుగోదావరి 6, పశ్చిమ గోదావరి 4, కృష్ణా 3, గుంటూరు 2, ప్రకాశం 2, నెల్లూరు 2, కడప 1, చిత్తూరు 2, కర్నూలు 1, అనంతపురంలో 2 ఇలా జిల్లాల వారీగా కోరినట్టు తెలుస్తోంది. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నర్సాపురం, పోలవరం, విజయవాడ, తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు. అయితే జనసేనకు కేటాయించే సీట్లన్నీ ఒకే చోట ఉండకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేలా సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే సీట్ల సర్దుబాటు విషయం ఒక కొలిక్కి వస్తే ఎవరికి వారు తమ పార్టీల నేతలతో చర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులు పూర్తి చేసుకోవచ్చన్నది ఇరువురి ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు పాల్గొంటారు అని ఇరు పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకరోజు పాదయాత్ర చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం.